ఓం శ్రీ గురుభ్యో నమః. అజగర వ్రతం. ప్రహ్లాదుడు రాజ్యపాలన చేస్తున్నప్పుడు తన దగ్గరికి వచ్చిన గరుడు అనే విప్రోత్తముణ్ణి ప్రాణులకు ప్రశాంతత ఎలా సిద్ధిస్తుందో తెలుపమని అడిగాడు. దానికతడు స్థితి వినాశనాలు సంభవిస్తాయి, జీవించి ఉన్న కాలంలో ఏవి ప్రాప్తించినా అవి అస్థిరాలు, మనం నిమిత్త మాత్రులు, సంపదలు బంధువులు మిత్రులు అశాశ్వతాలనే గుర్తించాలి అని చెప్తాడు. వరదలో కట్టెలు కొట్టుకుని వస్తాయి, అవి క్షణకాలం ఒకదానితో ఒకటి కలిసి మళ్ళీ కొట్టుకుపోతాయి. వరద అనేది కాలం అయితే క్షణకాలం కలిసి ఉండే కట్టెల్లాంటి వాళ్ళం మనం. ఈ జ్ఞానం తెలిసినవాడు స్థిరచిత్తుడు, ప్రశాంతుడు అవుతాడు. మనకు ఏర్పడిన బంధాలన్నీ తీపి గుర్తులో చేదు ఫలాలో కావచ్చు. ఏ వికారం విచారం లేకుండా వాటి వల్ల ఏర్పడే ఫలితాలను అలాగే ఆహ్వానించాలి, అనుభవించాలి. తనకు ఎదురైన విషమ పరిస్థితులను ఎదుటివారే కారణమంటూ ఆరోపించకూడదు. ఎప్పుడు పగిలిపోతుందో తెలియని నీటి బుడగ లాంటి జీవితంలో అహంకారం, గర్వం, అసూయ, వంచనలకు మనసులో ఎందుకు చోటు ఇవ్వాలి? నా వరకు నేను శుభాశుభాల పట్ల ఆసక్తి, వ్యతిరేకత చూపను. ఆయా ఫలితాలు నన్ను నిమిత్తం చేసుకొని వస్తాయి. నేను వాటిని నిర్వికల్పంగా అనుభవిస్తాను. ఆకలి తీరడమే పరమార్థం. కలిమిలేములు, జనన మరణాలు, ఉత్థాన పతనాలు మొదలైన ద్వంద్వాల పట్ల నిర్లిప్త వైఖరి అవలంబిస్తాను. దైవం ప్రసాదించిన ఆహార విహారాదులు శయన వాహనాది సుఖాలతో లేదా కష్టాలతో కూడా నిత్యసింది. ఏదైనా సరే దైవమే ఇచ్చిందని నమ్ముతాను. శౌచనిరతి, ఓర్పు, సర్వసమత నా విధానం. ఇదే నా వ్రతం. మూర్ఖులకు ఇది దుర్లభం, పండితులు సమర్థులకు సులభ సాధ్యం అని అజగరుడు ప్రహ్లాదుడికి వివరిస్తాడు. ఇది అజగర వ్రతంగా పురాణాలలో కనిపిస్తుంది. వాడికి ప్రమోషన్ వచ్చింది, నాకు రాలేదు. వాడు దొంగదారుల్లో డబ్బు సంపాదిస్తున్నాడు, న్యాయానికి ధర్మానికి ఇవి రోజులు కావు అని అసహ్యపటలాడేవారు శాంతి ఎలా పొందగలుగుతారు చెప్పండి? ఇలాంటి లౌకిక వాసనల ఆలోచన చక్రంలో ఇరుక్కొని ఇంకిపోతున్న చెరువు నీటిలో చేపల్లాగా దుఃఖిస్తుంటారు వారు. మృత్యువు ఏ క్షణమైనా రావచ్చనే స్పృహతో లౌకిక విషయాల పట్ల అనాసక్తి, అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటూ అందరూ అజగరుడి మాటల అంతరార్థం తెలుసుకోవాలి. శాంతికి అశాంతికి, తృప్తికి అసంతృప్తికి, నిందకు గౌరవానికి, కష్టాలకు సుఖాలకు కూడా మనమే కారణం. సంఘటనలు జరుగుతాని వస్తాయి. దైవంపై ఛాస ఉంచి సాధన చేస్తే ద్వంద్వాల పట్ల సమభావన సమకూరుతుంది. అజగర వ్రతాన్ని అవగాహన చేసుకుంటే మనసులో మలినం, క్లేశం తొలగి శాంతి చేకూరుతుంది. ఇది ఏదో కొత్తగా ఒక వ్రత విధానం చేయాల్సిన వ్రతమేమో అనుకుంటారు. ఇదండి అజగర వ్రతం అంటే. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. అవగాహన చేసుకుంటే చక్కటి వ్రతం ఇది.